దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 167. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. యశ్వంత్, సంజు కార్ అలా వెళ్తూ ఉండగానే ఆ కార్ వెనక షీలా కార్ ఫాలో అవుతూ వెళ్తుంది. మరి కాసేపటికి యశ్వంత్ వాళ్ళ ఇంటికి కాస్త దగ్గరలో రోజు డ్రాప్ చేసే దగ్గర డ్రాప్ చేసి, బాయ్ సంజు, వీలైతే మాత్రం నాకు కాల్ చేయకుండా ఉండకు అలా అని చెప్పి ఆ రాబందుల ముందు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పడకు అని అన్నాడు. సరే యశ్వంత్, బాయ్ అని చెప్పి సంజు కార్ దిగి యశ్వంత్ని చూస్తూనే నడకదారిన వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంటే యశ్వంత్ తనని డ్రాప్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. షీలా అక్కడ కార్ దిగి, అబ్బో, వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం తక్కువేమీ లేదు. అసలు తన ఇంటి అడ్రస్ తెలుసుకుంటే కానీ ఆ బావగాడిని పట్టుకొని వీళ్ళ బండారాన్ని బయట పెట్టగలను అని అనుకొని సంజుని ఫాలో అవుతూ వెళ్తుంది. ఇలా కాసేపటికి సంజు వాళ్ళ ఇంటి ఆవరణలోకి వెళ్ళేసరికి బయట జగదాంబ, రాకేష్ చైర్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సంజు ఆ ఇంట్లోకి వెళ్ళడం చూస్తూ, ఓహో, ఇదేనా తన ఇల్లు అని అనుకొని ముందుకు వస్తుంటుంది షీల. సంజు లోపలికి రావడం చూసి, అదిగో అమ్మా వచ్చింది సంజన అన్నాడు రాకేష్. షీల ఆ ఇంటి గోడ దగ్గర ఆగిపోయి లోపలికి తొంగి చూస్తూ, సంజనానా, తన పేరు సంజు కదా అని మనసులో అనుకుంది. ఏంటి బావా ఇక్కడ కూర్చున్నారు అని అడిగింది సంజన. ఇక్కడ కాస్త చల్లటి గాలి తగులుతుందని కూర్చున్నాంలే సంజన అన్నాడు రాకేష్. సరే బావా, మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ కలుపుకొని వస్తాను అని చెప్పి సంజన లోపలికి వెళ్ళింది. ఏదో ఒక రకంగా నీ మరదలు సంజనకి దగ్గరవురా, ఎలాగైనా తన పెళ్ళి నీతో జరగాలి అంటూ జగదాంబ మాట్లాడుతుంటే షీల చాటుగా నిలబడి వాళ్ళని చూస్తూ ఆ మాటలు వింటూ ఉంది. అసలు ఆ ఛాన్స్ ఎక్కడ ఉందమ్మా? సంజన ఉదయం వెళ్ళింది అంటే ఇదిగో ఈ టైంకి ఇంటికొస్తుంది. నేను తను ఒంటరిగా మాట్లాడుకునే అవకాశం రానప్పుడు ఇక నేను తనకి ఎలా దగ్గర అవ్వమంటావు అని అడిగాడు రాకేష్. షీల అది విని, నీ పొంద, ఆ సంజు ఆలియస్ సంజన యశ్వంత్తో రిలేషన్ పెట్టుకుంటే ఇంకా నీకెందుకు దగ్గరవుతుంది అని మనసులో తిట్టుకొని, సో యశ్వంత్ని సంజుని దూరం చేయడానికి నాకు వీళ్ళిద్దరూ చాలన్నమాట అని అనుకుంది. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా సంజన కాఫీ కప్పులతో అక్కడికి రాబోతుంటే తను వస్తుంది చూసి, కాసేపు మాట్లాడుకు అంటూ జగదాంబ రాకేష్కి వినిపించేలా చెప్పింది. సరే అని రాకేష్ సైలెంట్గా ఉంటే, ఏంటి అత్తయ్య, ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూసి ఆగిపోయారు అంటూ దగ్గరికి వచ్చింది సంజన. నీ గురించి కాదమ్మా, వాడేదో ఆఫీస్ విషయాల గురించి చెప్తుంటే వింటూ కూర్చున్నాను అంది జగదాంబ. కాఫీ తీసుకోండి అంటూ ఇద్దరికీ అందించింది. ఇద్దరూ కాఫీ అందుకోగానే, నైట్ డిన్నర్కి ఏం చేయమంటారు అని అడిగింది సంజు. నాన్ వెజ్ తినాలనిపిస్తుందమ్మా, నీ చేతితో మంచి చికెన్ కూర వండి పెట్టు అంది జగదాంబ. చికెన్ అంటే బయటికి వెళ్ళి తీసుకురావాలి, కాసేపట్లో వెళ్ళి తీసుకొచ్చి చేస్తానులే అత్తయ్య అంది సంజన. ఆ చికెన్ ఏదో నేను వెళ్ళి తీసుకొస్తానులే సంజన, నువ్వు ఇంట్లో ఇంకేమైనా పనులుంటే చూసుకో అన్నాడు రాకేష్. ఆ పని చేయరా, పాపం సంజన కూడా అటు బయట ఇటు ఇంట్లో అలసిపోతుంది అంది జగదాంబ. సో ఇప్పుడు ఇతను చికెన్ కోసం బయటికి వస్తే ఇక నేను ఈ బావగాడిని పట్టుకోవాలి, ఇవాళ నాకు అంతా కలిసొస్తుంది అని అనుకుంది షీల వాళ్ళ మాటలు విని. కాసేపటికి రాకేష్ కాఫీ తాగి, నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తానమ్మా అని చెప్పి గేట్ తీసుకుని బయటకొచ్చాడు. అక్కడ షీల ఉండడం చూసి, ఏయ్, ఎవరు నువ్వు, ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు, పగలు చూసి నైట్ కన్నాలు వేసే దొంగవా అని అడిగాడు. షీల కోపం తెచ్చుకుంటూ, మర్యాదగా మాట్లాడు, నీ కళ్ళకు దొంగలాగా కనిపిస్తున్నానా అని అంది. రాకేష్ డ్రెస్లో ఉన్న తన్ని టాప్ అండ్ బాటం చూసి,
మోడ్రన్ డ్రెస్ వేసుకున్న దొంగలా ఉన్నావులే అన్నాడు. మాటలు మర్యాదగా రానివ్వమని చెప్పాను కదా అంది వేలు చూపిస్తూ. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మా ఇంట్లోకి ఎందుకు తొంగి చూస్తున్నావో చెప్పకపోతే మాటలు మర్యాదగా రానివ్వడం కాదు, పోలీసులకి పట్టిస్తాను అన్నాడు రాకేష్. నిన్ను అంటూ షీలా పిడికిలి బిగించి రాకేష్ మీద ఆవేశపడిపోయి తర్వాత ఆలోచించి, ఇదేంటి వీడితో నేను ఇలా గొడవ పెట్టుకుంటున్నాను, ఇప్పుడు పెట్టుకోవాల్సింది గొడవ కాదు, ఇతను బయటకు తీసుకెళ్ళి సంజు యశ్వంత్ గురించి ఉన్న విషయాలని చెప్పాలి అని అనుకొని ఇలా రా అంటూ రాకేష్ చేపట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్తుంటుంది. ఏయ్ ఏంటిది, నా చేపట్టుకుని తీసుకెళ్తున్నావు, నేను అలాంటి వాణ్ణి కాదు అన్నాడు తనని వేరే ఉద్దేశంతో చూస్తూ. షీలాకి అది అర్థం కాక, అలాంటి వాడివి కాదు అంటే దేని గురించి అంటున్నావు అని అడిగింది. అదే నా చేయి పట్టుకుని తీసుకెళ్తున్నావు కదా, నీలాగా నేను క్యారెక్టర్ లేనివాణ్ణి కాదు అన్నాడు. అది విని కోపంతో గుడ్లు వెలబెడుతూ, మిస్టర్ పిచ్చి పిచ్చిగా వాగకు, నువ్వు అనుకున్నట్టుగా నేను అలాంటి దాన్ని కాదు అని అంది. మరైతే నా చేయి పెట్టి ఎందుకు తీసుకెళ్తున్నావు అని అన్నాడు. నా గురించి పిచ్చి పిచ్చిగా అనుకోకుండా ముందు రా చెప్తాను అంటూ రాకేష్ని కార్ వరకు తీసుకువెళ్ళి బలవంతంగా కార్ ఎక్కించి డోర్ వేసింది. క్షణంలో షీలా పక్క సీట్లోకి వచ్చి కూర్చొని కారు స్టార్ట్ చేసింది. ఏ అమ్మాయి, నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నావా ఏంటి అంటూ కంగారుగా అడిగాడు. ఆ, నీ దగ్గర కోట్ల ఆస్తి ఉంది కదా, నిన్ను కిడ్నాప్ చేసి ఆ కోట్ల ఆస్తిని కొల్లకొడదామని తీసుకువెళ్తున్నానులే అంటూ కోపంగా చెప్పి డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటుంది. అసలు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడిగాడు. కాసేపు నోరు మూసుకొని కూర్చో, నీతో చాలా మాట్లాడాలి. నీ మరదలు ఆ సంజు, అదే ఆ సంజనాని పెళ్లి చేసుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నావు కదా, తన గురించి నీకు అన్ని వివరాలు చెప్పాలి అని అంది. సంజన గురించి తేగానే రాకేష్ కొన్ని క్షణాలు సైలెంట్ అయిపోయి తర్వాత నోరు విప్పుతూ, తన గురించి ఏముంది చెప్పడానికి అని అన్నాడు. అలా అంటూ ఉండగానే మనుషులు ఎవరూ లేని ఓ నిర్మానుష ప్రదేశంలో కార్ ఆపి దిగు అని అంది. రాకేష్ సందేహంగా చూస్తూ కార్ దిగాడు. షీలా రాకేష్కి ఎదురుగా వచ్చి, నీ మర్దలు సంజన గురించి అసలు నీకేం తెలుసు అని అడిగింది. అసలు ముందు సంజన గురించి నీకేం తెలుసో అది చెప్పు అన్నాడు రాకేష్. నీ మరదలు సంజు, అదే ఆలియాస్ సంజన, యశ్వంత్ అనే ఒక యాటిట్యూడ్ హీరోతో లీవింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది అని అంది. అది విని రాకేష్ గుడ్లు వెలబెట్టాడు. నువ్వు ఇది విని షాక్ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నేను చెప్పేది పచ్చి నిజం. ఇప్పుడు మీరు ఉన్నారని చెప్పి ఆ సంజన ఇంటికి వస్తుంది, కానీ మీరు లేరని రోజులు ఆ సంజన యశ్వంత్ వాళ్ళ ఇంట్లో ఉంది. యశ్వంత్తో రిలేషన్ పెట్టుకొని అతనితో కలిసి ఉంటుంది అని ఉన్న విషయం చెప్తుంటే రాకేష్ షాకింగ్లా అన్నీ వింటూ ఉన్నాడు. కిచెన్లో ఉన్న సంజు చికెన్ చేయడానికని ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టి హాల్లోకి వచ్చేసరికి జగదాంబ టీవీ చూస్తుంటుంది. బావ చికెన్ తీసుకుని వచ్చేసరికి లేట్ కావచ్చు, అత్త టీవీ చూస్తుంది, బావ వచ్చేలోపు యశ్వంత్తో కాల్ మాట్లాడతాను అని అనుకుని రూమ్లోకి వెళ్ళి యశ్వంత్కి వీడియో కాల్ చేస్తుంటుంది. ఆఫీస్ నుండి వచ్చిన యశ్వంత్ అప్పుడే స్నానం చేసి నడుముకి టవల్ కట్టుకొని వాష్రూంలో నుంచి బయటకొచ్చాడు. సంజు నుంచి వస్తున్న వీడియో కాల్ చూసి సంతోషపడుతూ లిఫ్ట్ చేశాడు. ఫోన్ స్క్రీన్ మీద యశ్వంత్ బేర్బాడీ చూసి ఆశ్చర్యపోతూ, ఓయ్ ఏంటిది, ఎక్స్పోజింగ్ చేస్తున్నావు అని అడిగింది సంజు కంగారుగా. ఆహా, నా బాడీకి పడిపోతున్నావా అని అడిగాడు నవ్వుతూ. యశ్వంత్ని అలా చూసేసరికి సంజు మనసులో ఏదో తెలియని భావన కలిగి పైకి మాత్రం నటిస్తూ, అదేం లేదులే, నీ బాడీకి అంత ఈజీగా పడే రకాన్ని కాదు నేను అని అంది. నువ్వు పడిపోయావని నేను చూడగానే నీ చూపులు అర్థమయ్యాయి, కానీ ఏంటి ఫోన్ చేశావు అని అడిగాడు. నా గురించి మా అత్తకి మా బావకి
ఎక్కడ తెలుస్తుందేమో అని కంగారుగా ఉంది. మన గురించి వీళ్ళకి తెలియక ముందే వీళ్ళు వెళ్ళిపోతే బాగుండని చూస్తున్నాను అని అంది. వీడియో కాల్‌లో సంజు బాధను చూస్తూ, వాళ్ళని పంపించాలని నీకంటే ఎక్కువ నేను తొందరగానే ఉన్నాను. కానీ వాళ్ళని పంపించడానికి దారులు దొరకటం లేదు సంజు అన్నాడు యశ్వంత్. ఇంటికి వచ్చిన బంధువులు వెళ్ళిపోవాలని కోరుకోవడం తప్పు అని నాకు తెలుసు. కాకపోతే ఇక్కడ అనుక్షణం భయపడుతున్నాను యశ్వంత్ అని అంది. నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ఏ చిన్న థాట్ వచ్చినా వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళని పంపించి నిన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చుకుంటాను అన్నాడు. సరే యశ్వంత్, మా అత్త ఇంట్లో ఉంది కాబట్టి ఎక్కువసేపు ఫోన్ మాట్లాడడం మంచిది కాదు. ఇక ఉంటాను అని అంది. సరే, నైట్ పడుకునేటప్పుడు మాత్రం కాల్ చేయటం మర్చిపోకు అని చెప్పి ఫోన్ కట్ చేసి ఫోన్ పక్కకు పెట్టాడు. టవల్‌తో ఉన్న బాడీని చూసుకొని, సంజు అన్నట్టు నిజంగానే ఎక్స్‌పోజింగ్ చేస్తున్నాను అని అనుకొని బట్టలు తీసుకొని వేసుకుంటున్నాడు. ఇక ఇక్కడ షీలా మాటలు వింటున్న రాకేష్‌కి దిమ్మ తిరుగుతుంటుంది. సో, నీ మరదల క్యారెక్టర్ అది అంటూ షీలా ఉన్న విషయాలు అన్నీ చెప్పేసింది. సంచన మీద ఆశలు పెట్టుకున్న రాకేష్‌కి అది విని భరించలేకపోతూ, నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇందులో ఎలాంటి కట్టుకథ లేదు కదా అని అడిగాడు కాస్త అనుమానంగా. అసలు నువ్వెవరో నేనెవరో నీకు కట్టుకథ చెప్పాల్సిన అవసరం నాకేంటి అంటూ దివ్య పుట్టినరోజు నాడు యశ్వంత్ సంజు కలిసి మాట్లాడుకున్న వీడియోలు ఫోటోలు రాకేష్కి చూపించి, ఒకసారి అవి చూడు, నీకే తెలుస్తుంది అని అంది. రాకేష్ ఫోన్ తీసుకొని అవి చూస్తుంటే యశ్వంత్ సంజు క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుకునే దృశ్యాలు అందులో ఉండి, సంజన ఇంకొకరితో క్లోజ్గా ఉండటం భరించలేక కోపంతో మౌనంగా ఫోన్ తనకు తిరిగిచ్చి, మరి పని కట్టుకొని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ నిజాలని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటి అని అడిగాడు. నువ్వు నీ మరదల మీద ఎలా ఆశపడుతున్నావో నేను యశ్వంత్ మీద అలా ఆశపడుతున్నాను. వాళ్ళిద్దరు విడిపోయి నేను యశ్వంత్కి దగ్గర కావటం నాకు కావాలి. ఇప్పుడు నువ్వు నీ మరదల్ని పెళ్లి చేసుకుంటావో లేదో నీ ఇష్టం. కానీ ఆ విషయాలని నీకు తెలిసాయని సంజుకి తెలిసిందంటే సగం చస్తుంది. మానసిక ప్రశాంతత లేకుండా ఏడుస్తూ కూర్చుంటుంది. నలుగురు నాలుగు మాటలు అంటుంటే ఆ సంజు యశ్వంత్కి దూరం కావచ్చు. అలా నేను యశ్వంత్కి దగ్గర కావచ్చు. సో నీకు ఈ విషయాలను చెప్పడానికి ఫైనల్గా నా అభిప్రాయం ఇది అని అంది షీల. నాతో పెళ్లి కుదిరించుకున్న సంజన ఇలా బరి తెగిస్తుందని అసలు అనుకోలేదు. తనను బయటికి ఈడ్చి వీధిలో ఉన్న అందరి ముందు ఈ వ్యవహారం బయట పెడతాను. నువ్వు కోరుకున్నట్టుగా సంజన ఆ యశ్వంత్కి దూరం కావడం కాదు, ఈ లోకాన్ని వదిలిపోవాలి అని అన్నాడు కోపంతో. ఆ పంచే పీడ పోతుంది అంది షీల సంజు మీద కోపంతో. రాకేష్ అదే కోపంతో అక్కడి నుంచి బయలుదేరబోతుంటే, ఆగాగు, ఒక్క నిమిషం అంటూ రాకేష్కి ఎదురుగా వచ్చింది. ఏంటి అంటూ కోపంగా అడిగాడు. ఇప్పుడు నువ్వు ఈ విషయంలో కలగజేసుకున్నావనుకో, ఖచ్చితంగా యశ్వంత్ మధ్యలో ఎంటర్ అవుతాడు. అప్పుడు ఈ విషయాలని ఎలా తెలిసాయని యశ్వంత్ అడిగితే ఏం సమాధానం చెప్తావు అని అడిగింది. ఈ విషయాలని చెప్పింది నువ్వే కదా, నీ పేరే చెప్తాను అన్నాడు. దయచేసి ఆ పని చేయకు. అలా చెప్తే ఈసారి యశ్వంత్ క్షణం కూడా ఆలోచించకుండా బతికి ఉండగానే నాకు పాడ కడతాడు అని అంది. ఏంటి అన్నాడు నొసలు ముడిచి ఆశ్చర్యంగా చూస్తూ. అంటే ఈ విషయాలని నేను నీకు చెప్పానని యశ్వంత్కి తెలిస్తే ఖచ్చితంగా యశ్వంత్ నన్ను చంపేస్తాడు. ఇప్పటికే యశ్వంత్ చేతుల్లో ఎన్నో చావు గండాలు తప్పించుకొని వచ్చాను. దయచేసి నా పేరు మాత్రం చెప్పకు. ఇప్పటికిప్పుడు వెళ్ళి నువ్వు సంజు మీద గొడవ పెట్టుకోవడం కాదు. అసలు ఈ విషయం గురించి నువ్వు మీ అమ్మ మీకు మీరుగా తెలుసుకున్నట్టుగా రావాలి అని అంది. అది ఎలా అని అడిగాడు రాకేష్. ఆ సంజుని ఆఫీస్కి యశ్వంతే డ్రాప్ అండ్ పికప్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో మీరు ఆ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది.
అప్పుడు నా మీద యశ్వంత్కి ఎలాంటి అనుమానము రాదు అని అంది. అంటే అప్పటి వరకు ఆ సంజనని ఏమీ అనకుండా చేతులు ముడుచుకొని కూర్చోమంటావా అని అడిగాడు రాకేష్. నిన్ను ఏదో రోజుల తరబడి ఉండమని చెప్పడం లేదు కదా. ఈ ఒక్కరోజు వెయిట్ చేయి. వాళ్ళిద్దరూ నీ కంట పడేలా నేను చేస్తాను అని అంది. సరే, నువ్వు ఈ విషయం నాకు చేరవేసినందుకు నువ్వు కూడా సేఫ్గా ఉండాలి కాబట్టి నువ్వు అనుకున్నట్టుగానే చేస్తాను అన్నాడు రాకేష్. గుడ్. కానీ యశ్వంత్ని చూశాక నువ్వు పిల్లిలా మారిపోవద్దు. ఈ ఊర్లో సంచన పరువు పోవాలి. తను ఎక్కడ తలెత్తుకొనివ్వకుండా చేయాలి. ఆ అవమానం భరించలేక సూసైడ్ చేసుకుని చావాలి అని అంది. నాకు దక్కాల్సిన సంజన ఇంకెవరికో సొంతమైతే నేనైనా ఎందుకు ఊరుకుంటాను? నువ్వు అనుకున్నట్టే అంతా జరుగుతుంది. ఇరుగు పొరుగు ఎక్కడ తను తల ఎత్తుకొనివ్వకుండా రోడ్డు మీదకి ఈడుస్తాను. ముందు వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు పట్టానికి ఈగర్గా వెయిట్ చేస్తుంటాను అని చెప్పి రాకేష్ వెళ్ళిపోయాడు. ఎస్, వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికి ఈ రాకేష్ నాకు గట్టి ఆయుధం అయ్యాడు అని అనుకుని విర్రవీగుతుంది షీల. రాకేష్ చికెన్ తీసుకుని ఇంకా రావట్లేదు ఏంటని సంజన, జగదాంబ వెయిట్ చేస్తూ ఉండగా రాకేష్ అదే ఆలోచనతో ఇంటికొచ్చాడు. రాగానే సంజన ఎదుట పడేసరికి షీల చెప్పిన విషయాలు రాకేష్కి గుర్తొస్తూ సంజనని కోపంగా చూస్తుంటాడు. ఆ కోపాన్ని గ్రహించలేని సంజన రాకేష్ ఖాళీ చేతులు చూసి, అదేంటి బావా, చికెన్ తెస్తానని వెళ్ళి ఖాళీ చేతులతో వచ్చావేంటి అని అడిగింది. చికెన్ కోసం ఎదురు చూస్తుంటే తేయకుండా వచ్చావేంట్రా అంటూ జగదాంబ కూడా అడిగింది. ఏం, చికెన్ లేకపోతే నీకు ముద్ద దిగటం లేదా అంటూ ఆ కోపాన్ని తల్లి మీద చూపించి రూమ్లోకి వెళ్ళి దబేల్న డోర్ వేసుకున్నాడు రాకేష్. రాకేష్ అనుకున్నట్టుగా చేసి సంజు పరువు తీస్తాడా? తెలుసుకోవాలంటే వీడియోస్ మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.